మనం ఆరాధిస్తున్న ప్రభు పాపమును ద్వేషించువాడు, కానీ ఆయన పాపిని ప్రేమించేవాడు అనడానికి ఈ ఆహాజు జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. దేవుని దృష్టికి ఎంతో ఘోరమైనటువంటి పని చేసినప్పటికీ, దేవుని దృష్టికి ఎంతో హేయమైన పని చేసినప్పటికీ అతనిని దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సో మిమ్మల్ని నన్ను దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఆయన ప్రేమిస్తుండబట్టే మనం ఇలా ఉన్నాం. హల్లెలూయా. సో మనం ఇలా అనుకోవడానికి వీలు లేదు. ఏమని? నా బట్టి, నా యొక్క యథార్థత, నా యొక్క నీతి నాకింత గొప్పతనం కలుగ చేశానని మనం భావించడానికి వీలు లేదు. సో దేవుని ప్రేమ ఇంత అంత అని మనం కొలవలేము. ఆయన ప్రేమ అపారమైన ప్రేమ.